వీక్ బిగ్ బాస్ సండే ప్రోమో అయితే కనుక చాలా లవబుల్గా, దాని తర్వాత చాలా గేమింగ్గా ఉందన్నమాట. సో ఫోర్త్ వీక్ ప్రోమోలో ఎటువంటి గొడవలు అయితే లేవు. తనుజాకి దాని తర్వాత ఇమాన్యుల్ బ్రదర్కి ఇద్దరి మధ్య హౌస్లో నడుస్తున్న లవ్ బాండింగ్, దాని తర్వాత కేరింగ్, ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమగా కొట్టుకోవడం, దాని గురించి అయితే కనుక నాకు సార్ డీటెయిల్గా క్వశ్చన్ చేసి వాళ్ళ ద్వారానే ఆన్సర్స్ వచ్చేలా చేశారనమాట. దాని తర్వాత డీమాన్ పవన్కి, దాని తర్వాత కళ్యాణ్కి ఒక చిన్న గేమ్ అనేది పెడతారనమాట. ఐడెంటిఫికేషన్ చేయాలి, 2 చార్ట్స్ పెడతారు పక్క పక్కన. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది ఈ ప్రోమో అయితే కనుక. నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ఫైటింగ్ లేదు. మేబీ ప్రోమో 2, ప్రోమో 3 రిలీజ్ చేస్తే కనుక సస్పెన్స్గా ఏమైనా జరగబోతుందేమో. నేను అనుకోవడం సంజన గారు ఒక ఫిజికల్ టాస్క్ కండక్టింగ్లో కొంచెం స్పృహ తప్పి పడిపోయారు అన్న న్యూస్ అయితే కనుక రిలీజ్ అయింది. అది అబద్ధమా నిజమా అనేది కూడా తెలీదు. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తుంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ మామ, రిక్వెస్ట్ నా తరపు నుంచి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి. ఇలాంటి వీడియోలు నేను చాలా చేస్తున్నాను కాబట్టి, సో మీ దాకా పెట్టినట్టు రావాలంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సండే ప్రోమో అయితే కనుక నాకు సార్ ఇలా చెప్తారనమాట. గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్ నడుము గిల్లింది ఎవరు? ఆ రోజు ముందు నుంచి చెప్తా ఉంటాడు అనమాట. ఇమాన్యుయల్ బ్రదర్ గిల్లకపోయినా గిల్లానని చెప్తారు. బట్ తను నిజంగానే దొరికిందిగా సందని చెప్పి గేమ్లో అయితే కనుక గెలుతుంది. ఇమాన్యుయల్ ఇలా అంటారనమాట. ఇంత లావు వాసింది సార్ ఇంత లావు వాసింది సార్, గిల్లిన తర్వాత ఇంత లావు వాసింది సార్ అని చెప్తాను. ఇమాన్యుయల్ మళ్ళీ గేమ్ వదిలిపెట్టేసి నా నడుము గిల్లితే ఏమొస్తుంది సార్? ఇమాన్యుయల్ అంటారనమాట. గేమ్ వదిలేశారు సార్, నా నడుము మీద కాన్సన్ట్రేట్ చేశారని చెప్తారనమాట. ఇమాన్యుయల్ మళ్ళీ నాకు ఒకళ్ళ మీద డౌట్ ఉంది సార్ చెప్తారనమాట. నాకు సార్ ఏమో ఎవరు అని అడుగుతారనమాట. ఇమాన్యుయల్ నాకు ఒకళ్ళ మీద డౌట్ ఉంది సార్ అనగానే, నాకు సార్ ఎవరు అనగానే ఇమాన్యుయల్ చెప్తారనమాట, తనుజా సార్ అని చెప్పి. నాకు సార్ ఏం తనుజా నిజంగా గిల్లినావా నువ్వు? ఎందుకమ్మా అంత నల్లగా ఉందని గిల్లినావా ఏంటని చెప్పి చెప్తారనమాట. ఇమాన్యుయల్ ఇలా అంటారు తనుజాతో, ఒప్పుకోండి మేడం ప్లీజ్ అని. తనుజ నేనే సార్ అని చెప్తా అనమాట. సో నాకు సార్ నువ్వేనా? అవునా, నువ్వు గిల్లావా? ఓ మై గాడ్ అని చెప్తారనమాట. నాకు సార్ బ్రేక్ టైంలో పిల్లతో కొట్టించారు. ఎస్, బ్రేక్ టైంలో బ్లూ పిల్లోతో కొట్టింది ఎవరు? నాకు సార్ చెప్తానమాట. బ్రేక్ టైంలో బ్లూ పిల్లోతో ఇమాన్యుయల్ని కొట్టింది ఎవరు అనగానే తనుజ డైలీ 30-40 సార్లు కొట్టిద్ది సార్. నాన్ స్టాప్గా సార్ ఫైటింగే సార్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మాట్లాడినా తప్పే అంటుంది సార్, మాట్లాడపోయినా తప్పే అంటుంది సార్. నేను ఎవరితోనా మాట్లాడినా తప్పే అంటది. మాట్లాడితేనేమో ఎందుకు ఇలా మాట్లాడదాం అని చెప్పి కొట్టింది సార్, మాట్లాడకపోతేనేమో ఎందుకు మాట్లాడేదని కొట్టింది సార్. కొట్టడం మాత్రం కామన్ సార్ అని చెప్తాడనమాట. నాకు సార్ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు ఎందుకు తెగొట్టేసుకుంటున్నారు? ఏమన్నా రిలేషన్ ఏమైనా ఉందా? అంటే ఇన్ ద సెన్స్ ఏమన్నా మంచి ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా, బాండింగ్ ఏమైనా ఉందా అని చెప్పి నాకు సార్ ఇండైరెక్ట్గా అడుగుతాను అనమాట. ఏమో సార్, రోజు కొట్టిద్ది, బాగున్నా కొట్టిద్ది, మాట్లాడకపోయినా కొట్టిద్ది, ఎందుకు మాట్లాడట్లేదని కూడా కొట్టిద్ది, ఇలా కొడతానే ఉంటుంది సార్, దిండు తీసుకొని కొడతానే ఉంటుంది అనమాట అని చెప్తుంది అనమాట. సో వాళ్ళిద్దరికైతే కనుక మంచి రిలేషన్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వాళ్ళు అలా కొట్టుకుంటేనే ఫన్నీగా అనిపిస్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకోకుండా విడిపోయి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటే హౌస్లో ఏమాత్రం నచ్చలేదు. ఆల్రెడీ అలా 2-3 డేస్ ఉండడానికి తనుజ ట్రై చేసింది. బట్ అది కరెక్ట్గా అనిపించలేదని చెప్పి నాకైతే హార్ట్ఫుల్గా అనిపించింది. వాళ్ళు కలిసిమెలిసి ఉంటేనే హౌస్లో అందరికీ బాగుంటుంది. ఆల్రెడీ బర్నీ అని కూడా చెప్తారు ఒకనొక సిచ్యువేషన్లో తీసుకున్నప్పుడు తనుజాతో. నిజంగా ఇమాన్యుయల్ నీ గురించి అయితే అలా చేయడు, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే కనుక నీ విషయంలో కనుక చేయడు, వేరే వాళ్ళ విషయంలో అలా చేస్తాడేమో, కానీ తన మిస్టేక్ ఏమీ లేదు, తనతో వెళ్ళి మాట్లాడని చెప్పి తనుజాతో బర్నీ గారు చెప్తారనమాట. వాళ్ళిద్దరికి అయితే కనుక చిన్న క్లాష్ వచ్చినప్పుడు, తను నిజంగా ఆ క్లాష్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అయితే మిస్టేక్ అయితే ఏం లేదు. దీని తర్వాత డీమాన్ పవన్కి, దాని తర్వాత మన పవన్ కళ్యాణ్కి ఒక చిన్న ఐడెంటిఫికేషన్ గేమ్ అనేది పెడతారనమాట. ఆ ఐడెంటిఫికేషన్లో 2 ఐడెంటికల్ ఇమేజెస్ పెడతారనమాట. 5 డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట దానిలో. సో A, B అని తీసుకుంటే ఏలో డీమాన్ పవన్ ఉంటారు, బీలో కళ్యాణ్ ఉంటారు.
సో 2 ఐడెంటికల్ ఇమేజెస్ ఉంటాయి, 5 డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిలో వీళ్ళిద్దరూ చెప్పాలన్నమాట. ఇద్దరికి ఒకటే 5 డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అదేంటో మార్క్ చేయాలి. ఈ 5 డిఫరెన్సెస్ ఏంటో చూపించమని వాళ్ళకి చెబితే వాళ్ళు ఇద్దరు 4 మాత్రమే చూపించి, అంటే 2 చార్ట్స్గా డివైడ్ చేస్తారు కదా, ఇక్కడ ఏమున్నాయో అని చెప్తే దీంట్లో 2 చూపిస్తారనమాట. నాకు సార్ చెప్తారు చాలా ఫన్నీగా, మీ ఇద్దరు ఒకటేనయ్యా, అసలు ఒకేలా చెప్తున్నారు, ఇక్కడ కూడా ఒకటేనా అని చెప్పి కామెంట్ చేస్తారనమాట. ప్రోమో అయితే కనుక చాలా ఫన్నీగా ఉందన్నమాట. సో మేబీ నెక్స్ట్ ప్రోమోలో ఏమన్నా ఫైటింగ్ రిలేటెడ్గా ఏమన్నా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. దట్టు బ్లాక్ స్టార్స్ ఇచ్చిన వాళ్ళకి ఏ రేంజ్లో ఇంకా ఎలిమినేషన్ జరగబోతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. హరీష్ గారు అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయారు ఈ బిగ్ బాస్ నుంచి. దాని తర్వాత ఫ్లోరాకి నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ చేశారు, ఎందుకంటే కనుక తన ఆట ఆడిన విధానం ఎవరికీ నచ్చలేదు కాబట్టి యాజ్ పర్ హౌస్లో ఉన్న అందరి డెసిషన్ తెలుసుకొని తనకి బ్లాక్ స్టార్ ఇస్తారు. సో తను డైరెక్ట్గా వీక్లో నామినేషన్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత రాము రాథోడ్ యాజ్ ఏ కెప్టెన్గా 5th వీక్లో ఎంటర్ అవుతుండగా సంజనా గారిని గట్టి వెయిట్ వేయబోతున్నాడా అనేది క్వశ్చన్ మార్క్గా నిలిచబోతుంది. నాకు సార్ ఆల్రెడీ చెప్తారు, తనని హౌస్లో ఏ వర్క్ అయినా చేయించుకోవచ్చు అని చెప్పి రాముకి అయితే కనుక ఆ అథారిటీ ఇవ్వడం జరుగుతుంది. తను ఏ రకంగా ఆవిడని వర్క్ చేయించుకోబోతున్నాడా, ఆవిడలో ఉన్న అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటాడా, దాని తర్వాత సంజనా గారికి గట్టి డోస్ పడడం వల్ల ఆవిడకి ఉన్న బ్రిలియన్స్ని యూజ్ చేసుకొని ఈ 5th వీక్లో ఆట మార్చుకొని ఆడియన్స్ యొక్క హృదయాలు గెలుచుకుంటుందా లేదనేది క్వశ్చన్ మార్క్గా నిలిచిపోయింది. సో నెక్స్ట్ ప్రోమోలో కలుద్దాం. ఈ వీడియో ఇక్కడతో అయితే క్లోజ్ చేస్తాను. ఖచ్చితంగా మన వీడియో అయితే లైక్ చేయండి మామ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.